కానీ రే మన తెలుగు వాళ్ళు చాలా పెద్ద మనసు. లేకపోతే 30 ఏళ్ళ నుంచి వీడిని హీరోగా భరిష్టం ఏమిటి? అద్దె రూపాయి ఉంటాడు మన మొత్తం డైలాగ్ టప్పా టప్పా చెప్పేసరికి. కానీ ఎగిరి సార్ ఈ దెబ్బతో యాక్టింగ్. ఏ సీత నేను ఎలా చూస్తున్నావేంటి? నేను కోటిని కోటిని కోటి నువ్వేంటి ఎవరైనా డైరెక్ట్ కలవడానికి వచ్చావా? ఏంటా నవ్వేంటి? తర్వాత దిగే తెలుస్తుంది. 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంట. డైలాగ్ చెప్పడం చేత కాదు. అందుకే వాడిని కోసేసి డైలాగ్ మొత్తం చెప్పేశాను. ఒక్క ఛాన్స్ సీత, ఒకే ఒక ఛాన్స్. ఎప్పుడు తెలియదు కానీ 4 పేజీల డైలాగ్ ఒకే టేక్ లో చెప్పేస్తాను. సీత, సినిమా ఇండస్ట్రీలో అదృష్టం అనేది చాలా ముఖ్యం. అది కేవలం అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. అందుకే మనం ఎప్పుడు రెడీగా ఉండాలి. వెంటనే డాన్స్ నేర్చుకో, యాక్టింగ్ నేర్చుకో, సినిమా చూడు. డాన్స్ ఒకసారి ఆ ఒక్క సినిమాతోనే మనం అనంత్ సార్ టాటా సెల్ ఫోన్ చేసి నెంబర్ ఎవరిది ఎంక్వైరీ చేయి. పిక్. తొక్కల ఫోన్ లైన్స్ అన్ని ఎంగేజ్. ఫోన్ పనిచేస్తోందా? ఫోన్ ఫోన్ బెంగళూరు కోడ్ 080 చెక్. టెర్రరిస్ట్, పాకిస్తానీ టెర్రరిస్ట్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ముస్లిమ్స్, పాకిస్తానీ. ఓకే థ్యాంక్స్. శుక్రియా. చీప్ తెలుసా? నువ్వా? ఆ రోజు డిస్కోటెక్ లో గలాట నువ్వే కదా? అప్పుడు తప్పించుకున్నావు, ఇప్పుడు దొరికావు. పెద్ద రౌడీవా? హైదరాబాద్ అమ్మాయిలంటే ఏమనుకుంటున్నావురా నువ్వు? రే నీ టైం బాలేదురా రే. నిన్ను ఇక్కడ పట్టుకుంటావా? జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్స్ అందరూ నాకు తెలుసా? చూసావా? 10 మినిట్స్ 10 మినిట్స్ నువ్వు ఇక్కడే ఉండు. చంద్రబాబు నాయుడు నాకు తెలుసా? నువ్వు ఇక్కడే నుంచో. ఇప్పుడే వెళ్ళి నేను ఆయన తీసుకొస్తాను. డాన్సులు ఆడుతున్నావా? డాన్సులు భయపడి పారిపోకు. 10 మినిట్స్. ఐఎమ్ కమింగ్ బ్యాక్ ఇన్ 10 మినిట్స్. దొంగ సచ్చినోడా! क्या समझ रहा है तू? పెద్ద రౌడీ అనుకున్నావా? ఏది ఇప్పుడు ఏడ్పించమ్మని ఏడ్పించు. అమ్జద్ భాయ్ విన్నావా పేరు? ఎవడైనా ఎవడరా నువ్వు? క్యా నామ్ క్యా తెరా? బోల్. Come on, come on, Amjad bhai, come on.
పడిపోతావు పో. Goodbye, come on. అయ్యో, అమ్జద్ భాయ్ వదిలేసి గంట అయింది. అదిగో ఆ బస్తా గడ అక్కడ. కమాన్ కొట్టు, వెళ్ళి వాడి చిన్న కొట్టు. ఇక్కడ ఆపావేంట్రా? పెద్ద బడ్జెట్ జానపద సినిమా ఒకటి ఆగిపోయిందంట్రా. ఈ గెటప్ లో కనిపిస్తే ప్రొడ్యూసర్ టెంప్ట్ అవుతాడేమోనని. మరి ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది? అందుకే కదా నేను తీసుకొచ్చింది. అన్వేషించు. ఇతే హైదరాబాద్ ఆటో దే ఉన్నాయిరా. అరే కానబరీదు, అరే వస్త్రాన్ని కాను. అరే మర్చాయగా సాలా, ఎవడైనా వచ్చి కాపాడండి. పాపం చచ్చిపోతాడు. చాలా దిమ్మ తిరిగిందా బాగా? అచ్చా చోట్ నికల్. పూజ బహన్ సారీ చెప్. అరే మాఫీ మాంగ్ బోల్ రहा हूं मैं ना. बोल. యా హైదరాబాద్ ఆడ కూర్చుని రోడ్డు మీద నుంచో పెడతారా చైన్లేసి. అమ్మా క్యా బే పో పో పోరని అబ్బ. సార్, ఇన్స్పెక్టర్ సార్, తప్పైపోయింది సార్. సారీ సార్, ఇంకెప్పుడు అలా చెయ్యను సార్. సార్ ఒరేయ్ సచ్చినాడా. అన్నా సతనా చెప్పనా, పెద్ద ఇన్స్పెక్టర్ నాకు తెలిసి సతనా. సార్ 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 నాతో కూడా మాట్లాడండి సార్. సార్ నేను చాలా ఇస్ట్రేట్ పని చేస్తాను సార్. మంచి క్లీన్ రికార్డ్ ఉంది సార్. కస్టమర్ ఆటోలో డబ్బు వదిలేసి తీసుకొచ్చి ఇచ్చాను సార్. ఒక పైసా ముట్టుకోలేదు సార్. సార్ కమిషనర్ అవార్డు ఇస్తా సార్, బెస్ట్ ఆటో డ్రైవర్ బోల్కే. అరే చీజు సార్, వీళ్ళతో నాకు పెట్టకండి సార్. ఇజ్జత్కి సవాల్ లేదు సార్. సార్ శరణం సార్, మర్ జాతు సార్. సార్ నాకు సార్ 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 వీళ్ళందరికీ అమ్జద్ భాయ్ అంటే తెలుసు సార్. డబ్బులు ఇస్తుంటాను సార్. సార్ మొన్న కూడా 100 రూపాయలు తీసుకున్నాను సార్. పోలీస్ ఆఫీసర్ మీద చేసుకుంటారా? మీరు కూడా అంటే కదా సార్, వెళ్ళిపోతారు కదా సార్ లేడీస్ అంటే. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ పంపించు. ఓకే నేను మాట్లాడతాను. అయ్యో పాపం. అరే కెప్టెన్ 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 తెలియదు కెప్టెన్. నాకు పోలీస్ అని తెలియక కొట్టేసాను కెప్టెన్. ఓ పూజ కెప్టెన్ పగలేదు పిచ్చి పిచ్చిగా వచ్చి చెప్తే ఇప్పుడు రౌడీ కొట్టేసాను కెప్టెన్. నాకు తెలియదు కెప్టెన్. చచ్చా అటువంటి వాడు కదా, చాలా మంచోడు. నా బాగా తెలుసు. నీకోసారి చెప్పాను కదా, నా పెళ్లికి సైరా తరపున వచ్చి హీరోలు నిలబడి ఫైట్ చేశాడు ఇతనే. गलती हो गया साहब. నాకు తెలియదు సార్, మీరు స్టేట్ ఇన్స్పెక్టర్ बोल के यूनिफॉर्म కూడా లేదు కదా సార్. కన్ఫ్యూజ్ हो गया సార్. ఓకే సార్, పూజ అసిస్టెంట్ बहुत प्यार సార్. అమ్జద్ భాయ్ నేడోగానే కోపం వచ్చేసింది సార్. ఏరియా కూడా మంచిది కాదు సార్, వచ్చేసాను సార్. కానీ అబ్బా ఏం కొట్టాడు సార్. సాబ్ దెబ్బ సాబ్, సూపర్ దెబ్బ సాబ్. కానీ సార్ कैप्टन साहब का दोस्त है आप भी साहब. अरे कैप्टन साहब का दोस्त अपन का भी दोस्त है साहब. दोस्ती के लिए जान देते हैं साहब. हाथ मिला साहब. ఆ ఫ్లాష్ లో ఉన్న వాళ్ళందరూ డీటెయిల్స్ కావాలి. అమ్జద్ భాయ్ अरे क्या मारा रे, क्या मारा रे, अरे सब मारा. अरे क्या कहता रे वो हमारे दुश्मन रे पीछे. आ भाई వేడిలు ఇక్కడ పాపం అమ్జద్ భాయ్. వాడి గురించి తప్పుగా అనుకోక అమ్జద్ భాయ్. नहीं नहीं साहब. వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచి పోలీస్ అవ్వాలి అంటూ డే అండ్ నైట్ కష్టపడ్డాడు. ర్యాంక్లో సాధించాడు. వాడి ఇన్స్పిరేషన్తోనే నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను. వాడు ఐపీఎస్ పాస్ అయిన 2 years లోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ ఆఫీసర్ మెల్ల కూడా తీసుకున్నాడు తెలుసా. వెరీ డెడికేటెడ్ పర్సన్, బ్రిలియంట్ ఆఫీసర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. వాడు చాలా సరదాగా ఉండేవాడు. కానీ ఒక్కటే,
పాకిస్తాన్ అంటే పరమ అసహ్యం వాడికి. వాళ్ళు మన దేశంలో చేసే టెర్రరిజం ఆపడం కోసం వాడు ఎంత దూరమైనా వెళ్తాడు. ఆ గొడవల్లోనే వాడి ప్రాణానికి ప్రాణమైన స్వాతిని పోగొట్టుకున్నాడు. అంతే. వాడు ఉన్నాడు అంటే ఉన్నాడంతే, జస్ట్ బతుకున్నాడంతే. వాడు లోపల ఎంత నరకం అనిపిస్తున్నాడో ఎవరికీ తెలియదు. చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. వాడి చావు కోసం వాడే ఎదురు చూస్తున్నాడు. సార్, సార్ నేను పోలీస్ స్టేషన్ కెప్టెన్ రవి, అంజద్ భాయ్. అప్పుడు అదే నేను సార్, సారీ సార్. సార్ పోలీస్ ఆఫీసర్ అని తెలియక చాలా ఓవర్ రియాక్ట్. ఐఎమ్ వెరీ సారీ సార్. మీరు కెప్టెన్ ఫ్రెండ్ అని ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఆ రోజు జరిగిన దానికి నేను చాలా చాలా ఫీల్ అవుతున్నాను సార్. ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఐఎమ్ సో సారీ సార్. సార్ 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 దొంగ సచ్చినోడా! ఆడ కూతుర్ని కూడా చూడకుండా బయటికి గంటేసి మరి తలిపేసేసాడు. బస్తాగా హైదరాబాద్ అమ్మాయిని, ఇంత సెక్సీ గర్ల్ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా తిప్పారు. పెద్ద పోజు. ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు. కమీనా పోలీసు కనపడితే అస్సలు మాట్లాడు. మాకైతే అలా అనిపించట్లేదు. ఏదో ఉంది. ఒళ్ళంతా మండిపోతుంది. మళ్ళీ కనపడితేనా చచ్చిన మొహం కూడా చూడండి. ఎవరు నువ్వు? నాకేం తెలీదు. రవికి ఇలాంటివన్నీ ఉన్నాయా? సైరా కదా కోటి. హితులారా, సన్నిహితులారా, ఫ్రెండ్స్, ఈ సాయంత్రపు సీమంతానికి అరే సాయంత్రం సీమంతం ఏ నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అంజద్ భాయ్. నా భారతదేశపు ప్రజలారా, మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబా సైరా బాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఎక్ రంగీన్ మహఫిల్ నజరానా అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ, వైజాగ్, నెల్లూరు, సింగపూర్ వెళ్లి రికార్డింగ్ డాన్సులు చేసి వస్తుంటామే. అది కెప్టెన్, మన బోర్డర్ లో రహస్యంగా దొరుకుతున్న పాకిస్తాన్ ఆర్మీ యాక్టివిటీ సడన్ గా ఎక్కువయ్యాయి. ఇమీడియట్ గా బయలుదేరమని ఆర్డర్స్.